తీసుకురావడం కోసం ఆ తలతెక్కది నీ దగ్గరికే బయలుదేరింది. ఇంకా ఇంకా అంటావేంటి శారదా? దాని గుమ్మం దగ్గరే ఆపేసాయి. భూమి లేదు అని చెప్పి పంపించేసాయి. నిజంగానే భూమి ఇక్కడ లేదండి. గగన్, నువ్వు శరశ్చంద్ర కూతురువని ఇంట్లో నుండి బయటికి పంపించేశాడండి. అబ్బా, ఇన్నాళ్ళకింత తెలివిగా ఆలోచిస్తున్నావు శారదా. సరిగ్గా ఇలాగే చెప్పి భూమి లేదని ఆ తెంగర బుచ్చిని పంపించేసాయి. అవును, మరి ఈవిడ నా మొహం మీద తలుపేస్తుంది. మీరు ఈవిడికి తాళం వేశారు కానీ బాగుంది. మీ వరుస చాలా బాగుంది. ఎవరు? ఇంకెవరు? నేనే, మీ తింగర్ బుచ్చిని. నేనేమో తింగర్ బుచ్చిని, నువ్వేమో దేవతవి. అందుకే ఆయన అక్కడున్నా ఆయన మనసు మాత్రం ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు మీరు కాదు కదా, ఎవరు అడ్డుకున్నా సరే నా మేనకోడలు భూమిని నేను తీసుకెళ్లే తీరుతాను. మీలాంటి వాళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం ఇక నా భూమికి లేదని చెప్పండి. ఎక్కడ నా భూమి? చూడండి మీరా గారు, మీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఫోన్లో ఏదైతే చెప్పానో అదే నిజం. భూమి ఈ ఇంట్లో లేదు. మా అబ్బాయి పంపించేశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆయన చెప్పింది యాజ్ టీజ్ గా చెప్పేస్తున్నారుగా. నేను నమ్మేస్తాను అనుకున్నారా ఏంటి? భూమి, భూమి, ఎక్కడ నా భూమిని ఎక్కడ దాచారు చెప్పండి. ఆయన అన్నారని కాదు కానీ మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు. తింగర్ బుచ్చిలాగానా? అవును, అది నా నోటితో నేను అనలేకపోతున్నాను. అనేసి అనలేకపోతున్నానంటావేంటి? ఇంతకీ నా భూమి ఎక్కడా? వెతికారు, పిలిచారు, ఉండుంటే పలుకుండేది కదా. అవును, అది కరెక్టే. అంటే మీ అమ్మ చెప్పినట్టు మీ అన్నయ్య నిజంగానే బయటికి పంపించేశాడా? అవును, ఇప్పటికైనా నమ్మండి. అయ్యో, మరి మా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది? వాళ్ళ నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు కదా. నిజమే, ఇది నాకు తట్టలేదు. ఎందుకంటే మీరు తింగరు బుచ్చి కాబట్టి. ఏంటి బుద్ధి లేదా నీకు? ఊరుకో అమ్మా అన్నిటికీ.
ఏరా భూమి ఫోన్ చేస్తున్నట్టుంది. ఆన్సర్ చెయ్యాలనిపించట్లేదా? లేదమ్మా, వద్దనుకున్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే మళ్ళీ తనలో ఆశలు పెంచిన వాడిని అవుతాను. అంటే నువ్వు భూమిని శాశ్వతంగా మర్చిపోవాలనుకుంటున్నావా? అవునమ్మా, మర్చిపోవాలనుకుంటున్నాను. ఏది నా ముఖం చూసి ఆ మాట ఇంకోసారి చెప్పు. చెప్పరా? మర్చిపోదా అనుకుంటున్నానమ్మా.